రామ 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 రామో అమ్మ రాఘవారమన్న రామ 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 ముసలవు సారని ఎత్తి దీగలు దోమలు పెట్టుకుంది. ఆదిగౌడు, అమరగౌడు, వీరగౌడు, విప్రగౌడు, పొన్నమహాగౌడు అన్నలార ఎక్కలేని ధూప అవుతుంది. కొద్దిగా సూర్య పంపండి. ఎక్కలేని ధూపాలు అవుతున్నాయి, సూర్య పంపమంటున్నా. అమ్మా పైసలు నీ దగ్గర ఉన్నాయా? ఎందుకు నాయన? పైసలు ఎత్తిన మేము పోతాం. పెయ్యి అంత కొట్టినా పేరు కొత్తలేదు, కాసు బందమన్నా దుఃఖానలేదు. ఇక 2 రోజుల లోపల పైసే పరమాత్మ. పైసలు ఉంటేనే ఏ పని అవుతుంది. పైసలు ఇస్తే ఎడమ చేతితో కళ్ళు పోస్తారా? ఆకలైన వారి కన్న పెడితే పుణ్యము, తూపాయినోడికి నీళ్ళిస్తే పుణ్యము, ఆడపిల్లకేమో నెత్తి చూస్తే పుణ్యము, మొగోడికేమో ఈ ప్రాస పుణ్యం. ఆకలేమో రుచుడు చెరగదంట, నిద్రనేమో చోటెరగదంట, యమనమేమో కుల వెరగదంట. కొడుకులారా నాకు సూర్యవంపుడు అన్నా ఎండలు కొట్టి రోగాలు వలుగుతున్నాయి, బండి కాటి ఎండలు కొట్టి బండలు వలుగుతున్నాయి. నాయన దుబ్బలైతుంది అన్న, కళ్ళు ఒప్పండి. పైసలు ఇస్తేనే కళ్ళు వంతం, లేకుంటే వెళ్ళిపోమని చెప్పి దాటి మట్టలు పెట్టిరు, సిర్రగోలలు పెట్టి ఇళ్ళ మరి బయటికి అల్లా నువ్వు తినాడు. ఎల్లమ్మాని తెలవక ఎవరో ముసలాం వచ్చింది అని టౌన్లో ఎల్లమ్మ బయటికి నూకుతున్నారే. అరే ఓ కొడుకులారా, కమల వాళ్ళారా, వంగిన చెట్టు లేవద్దు, లేచ చెట్లు వంగొద్దు, కళ్ళంతా కుళ్ళిపోవాలి. ఆ కళ్ళులా పావులు, తేలు, కప్ప తోకలు కావాలి, వానపాములు కావాలి, తేనె ఈగలు కావాలి. వంగిన చెట్టు లేవద్దు, మగ వ్యక్తి, మార్చిన వ్యక్తి, ధనగన వాసు. ఆ ఎల్లమ్మ శాపను పెట్టినప్పుడు వైశాఖవనం ఎంపు కంపులు వేసిపోయింది. రాగి పాండవులు పోయి మట్టి పాండవులైనవి. అరే గౌడ్ల అనా గౌడన్నా, తమ్ముడా ఏమైందని చెట్టు వంగుతుందారా? అరే నీ చెట్టు వంగుతుందా? అరే నీ అమ్మ ఎవరమై ఉండొచ్చురా? మరి గాలిగిట జరిగింది కావచ్చు. అరే మా ఆ బయలులోని మంత్రాలు వస్తాయంటే మంచి కళ్ళే పోసినావా? అదే మంచి కళ్ళే పోసి నేను నీళ్ళు కలిపి పోసిన. మంచి కాలు పోస్తే నీళ్ళు కలిపి పోసినావా? అరే పోతాల కళ్ళు పోసినావా లేకుంటే పరుపుతార కళ్ళు పోసినావా? పోతాడు కళ్ళు పోసినా, పోతాడు కలుపులా ఇంత మందు కలిపిన. ఏంటంటే గుర్తు వస్తుంది. అమ్మో అరే ఎందుకంటే వచ్చిన వాళ్ళు తాగిన వాళ్ళు మంచిగా ఉండాలి, సింపట్టుకుని ఉరకాలి అంతే అంటవా? అబ్బా అరే నీ చెట్టు వంగుతుందారా? కొలుపుల వాళ్ళకి ఏమైనా వస్తాయంటే మంచి పోసిన వాళ్ళేదా కళ్ళు అంతే అంటవా? ఎవరిమై ఉండొచ్చు, ఎవరి మహాత్మ ఉండొచ్చు. ఇవాళ రూపాయి బోన్ అయితే లేదు, రూపాయి బోన్ అయితే లేదు. ఎల్లమ్మ ఏమనుకుంటుంది? నా మహిమ నేనే చెప్పుకోవాలి. గౌండ్లో ఎల్లమ్మ తల్లి ఎరకలేసి కట్టుకొని మా నేను గవలేసి మలిపింది బుట్టి, కురుసలు గవలేసి కుదిరించింది బుట్టి. నెత్తి మీద నిలవంచ కొప్పు, నిలవంచ కొప్పు మీద ఎరకల బుట్టి పెట్టుకొని వచ్చి తీరకాల సానిలో అమ్మ కొడతానే కొమ్మ, వచ్చి తీరకాల సానిలో అమ్మ కొడతానే కొమ్మ. తల్లిదండ్రికి నామే లేదు, నిధి రాలేదు. మామల మారయ్య అత్తమారమ్మ కాబడు సోడయ్యా, తాడి సంగడి పెళ్ళి తల్లిగారు నా అమ్మగారు, అత్తకన్ను మామ కన్ను వచ్చ కూచుంటూ నా వచ్చ కూచుంటూ, రంకూరు రాగిరి పొదల కందుకూరు నా పొదల కందుకూరు. గౌన్లో లాంటి ఓ ఎరకలమ్మ, ఓ ఎరకలమ్మ, ఓ
ఏమైంది కొడుకుల ఆరం ముందడ పూలము కడమకి రాచారం మా ఇంట్లో ఇన్ని రోజులు మా తాటి చెట్లు అంగుతుండే లేతుండే లేతుండే ఇప్పుడు లేస్తలేవు అంగుతలేవు అది ఒకటే తీరున్నాయి. మాకు కళ్ళు కూడా అమ్ముడు పోతలేదు. మరి కొట్టిదనం ఉందా ఏమన్నా కలిగిందా? గాలా తూలంటూ బిడ్డలాడ నేను కొలిపి చెప్పాలంటే ఆదివంత కలికేయాలి పూజవంత కత్తేయాలి బండారు గిద్ద లేచినవా అయ్యయ్యో ఏమంట ఉన్నది ఆది పూజలు దండమన్నది తల్లి పార్వతి దండమన్నది సూర్యుడు చంద్రుడు దండమన్నది ఇంకోటి మాట అడుగుతున్నావు కొడుకులారా మీ అమ్మ లక్ష్మీదేవి వస్తుంటే తడకట్టమైనట్టు వేసేది. శుక్రవారం నాడు ఒక ముసలాం వచ్చిందా కళ్ళు వేయమంటదా? నువ్వు పైసలు అడిగినావా? ఎందుకంటే నా పిల్లానికి ఇంటికి పోతే నా పిల్లని చెబుతుంది అంతే అంటావు. పైసలు అడిగినావు, పైసలు లేవంటే బయటకు వెళ్ళగొట్టినావా? ఎవరి మహిమ? ఎల్లమ్మ మహిమ మీకున్నది ఎల్లమ్మ మహిమ నీకున్నది మీ చెట్లు లేవై ఉంగయ్యా జామవంతులు లేరుకోవాలి మోతు ముసాదులు చేపియాలి కాళ్ళ కోళ్ళ గుయ్యంగా కట్టాల ముసాదులు లేళ్ళ కోళ్ళ గుయ్యంగా లేపాలి ముసాదులు. ఈ కళ్ళు లోపల పాములు ఈగలు దోమలు పడ్డందుకు అన్నిటికి ఇసం ఉంది కానీ కళ్ళుకి ఇసం లేదు. నీళ్ళల్లో దోమ పట్టడానికి ఫస్ట్ నీళ్ళు చూసి దాకా నీళ్ళని ఉడక వస్తాం. ఛాయలు ఈగ పట్టడానికి ఛాయ్ అంతా ఉడక వస్తాం. కళ్ళులో ఈగలు పడని దోమలు పడని జల్లలు పట్టుకొని మరి తాగుతాము. అది ఎల్లమ్మ సాయి జీవనార్థం చెప్పి అన్నిటికి ఇసం ఉంది కళ్ళకి ఇసం లేదు. మొర్రి ముత్తంత కళ్ళుంటే ముఖాల మట్టి అన్నం అంటే ఈ ఉన్నోళ్ళందరికి లాక్డౌన్ వచ్చిందంటే వయసులు బంద్ అంటే పండుగనే పండుగ. ఎట్లా అంటావు? లాక్డౌన్ లా బాగా సంపాదించుకురు. మొన్న వయసు బాబు కంపౌండ్ కుళ్ళుంది అనుకో మన కందిపప్పు అది బాగా వేసి ఒక్క సీసన్ 10 సీసాలు చేస్తారు. అందుకోసం మొర్రి ముద్దంట కళ్ళు ఉంటే ముఖాల మట్టి అన్నము కళ్ళమ్మ కట్టుంది కనికసి మేడలు మట్టమ్మ కట్టుంది మాణిక్యాల కోటలు. ఇప్పటికైనా గౌన్లో చూడు కుడి చేతితోని కళ్ళు వస్తారు ఎడమ చేతితో పైసలు తీసుకుంటారు. ఇలా మనం మీరు కుడి చేతితో కళ్ళు వేయాలి ఎడమ చేతితో లక్ష్మీదేవి తీసుకోవాలి. అత్త వచ్చిన దాసి పెట్టుకోవాలి కోడలు వచ్చిన దాసి పెట్టుకోవాలి. అత్తనేమో కుడి ఇంటికైనా వచ్చింది అనుకో కోడలేమో ఇంటికైనా పంపాలి. అత్త ఇంటికైనా వస్తే కోడలు ముందుకైనా పంపాలి. అత అన్నిటికి పైసలు తీసుకోవాలి. నా పేరు మీద పండుగలు వేస్తారు. మొర్రి ముత్తన్న కళ్ళు ఒకేళ్ళ బొడ్డు గురికి నిండుతలేదు. ఎల్లమ్మ ఏమంటుంది? మీ ఇంటి లోపల మీ కులదేవుడేమో కాటమయ్యా ఆడవిల్ల ఎల్లమ్మ గౌరవాలారా కళ్ళు తిప్పగానే పచ్చ చెట్టు కాడ నా పేరు తలుచుకొని శాఖ పోసినాకనే ఎదుటోనికి పోయాలి. రోడ్ల చుట్ట పెట్టుకొని కళ్ళం పోద్దు మాట్లాడకుండా కళ్ళం పోద్దు కాళ్ళకి చెప్పులు వేసుకొని కళ్ళం పోద్దు. నా పేరు మీద ఎల్లమ్మ పండుగలు చేస్తారు. వనముల నిలిచింది వన దేవత అని. ఇదే వైశాఖ వనము లోపల ఏ తాళి ఎల్లమ్మ గుడి కట్టి పూజలు చేయాలి. ఆ గౌన్లంతా ఎల్లమ్మ గుడి కట్టించి కత్తికి బాసికం కట్టి భర్త మునిరాజు ఎల్లమ్మ పోటీ ఎందుకున్నాడు అంటే మునిరాజు చచ్చిపోయేటప్పుడే ఎల్లమ్మ సచ్చాన పిల్లలు పుట్టినందుకు సచ్చాన జోగురాలు చచ్చిపోయి వాళ్ళ లేచిన కాబట్టి ఒక ఆడదాని దగ్గర కత్తి ఉంటే 100 మంది ఉన్నంత బలము. అందరు కలిసి కత్తి వేపించి మునిరాజు పేరు మీద ఒకేలా బాసికము కట్టి సచ్చాన పుట్టినందుకు సత్యవంతురాలు పురాణ పిల్లలు పుట్టినందుకు వరపుత్రిక. అందుకోసం ఎల్లమ్మకు కత్తికి బాసికం కట్టి మునిరాజు పేరు మీద గొల్లోళ్ళు సాలోళ్ళు బెస్సోళ్ళు సపన్న జాతులు తూర్పు వనముల కాటమయ్యో నీ తూర్పు వనముల కాటమయ్యో నీ మీద నీ కళ్ళు గుబ్బిలు వన్నది తాటి కళ్ళు సూరగాడు కాటమయ్యో నీ చూపిత్ర కట్టులు కాటమయ్యా చిత్రగాడు కాటమయ్యో నీ చేతులు కట్టులు కాటమయ్యో
నీ కళ్ళు గుబ్బిలు మండలు తాటి కళ్ళు నీ కళ్ళు చూసే తాటి కళ్ళు కడవయ్యో నీ పౌరాల పలుకు కాడవయ్యో చెయ్యగాలే మీ ముఖాలన్నీ గుంజుకపోయినా వంటలు అయితే రెడీ కొబ్బరి వల్ల నాకు ఆటవయ్యాకు మాకు కళ్ళు సీసరాకు